ఆ పరలోక మహిమను, ఆ విలువను చూడలేని వాడు ఎంత పనికి మాలిన బేరాలు చేస్తాడంటే, హీ విల్ లూజ్ హిజ్ ఇటర్నల్ బ్లెస్సింగ్స్. ఒక గడ్డి పరక కోసం నిత్యత్వాన్ని పోగొట్టుకుంటాడు. ఏశావు ఉన్నాడు, ఒక్క పూట కూటి కొరకు ఏం పోగొట్టుకున్నాడు? అది ఏమన్నా అర్థం ఉన్న బేరమేనా అది? ఒక పూట కూడేంటండి? అన్ని మతాలలో భక్తులు ఉపవాసాలు చేయట్లేదా? ఒక పూట పస్తుంటే చచ్చిపోతాడా మనిషి? ఓ పూట అన్నం లేదు, మోకరించి ప్రార్థన చేయి. అమ్మ దగ్గరికి వెళ్ళు, రిప్కమ్మ అన్నం పెట్టదా? బోళ్ళని ఆవులు, గొర్రె మేకల మందలు ఉన్నాయి. ఎక్కడైనా పాలు పిత్తుకొని తాగొచ్చు. దాసదాసి జనం ఉన్నారు. వాడికి ఆకలి వేసిందట, నేను చావ సిద్ధమై ఉన్నానట. అరే ఏంది నా నీ ఎగ్జాజరేషను? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్క పూట ఆకలిస్తే చచ్చిపోతాడండి? నా సేవ ఆరంభంలో నేను వారము దినాలలో ఒక పూట భోజనం చేసేవాడిని. ఒక పూట అన్నం తిన్నానంటే మళ్ళీ వారం రోజులు నాకు అన్నం మెతుకు నా కళ్ళకు కనపడేది కాదు, కనిపించేది కాదు. వారం రోజులు చచ్చిపోయానా మరి? అందరికంటే గట్టిగానే ఉన్నాను. అదేం మాట, నేను చావ సిద్ధమై ఉన్నాను, జ్యేష్ఠత్వం నాకెందుకు అట. అవునులే, నీకెందుకు? ఇట్లాంటి విలువలు ఎరగని వాడికి, దౌర్భాగ్యుడికి నీకెందుకురా జ్యేష్ఠత్వం? అందుకే దేవుడు ఏశావును ద్వేషించాడు. నిత్యత్వ విలువలంటే వాడికి అసలు గ్రహింపే లేదు. అలాంటి వాళ్ళు బుద్ధిహీనమైన బేరసారాలు చేస్తారు. జగద్రక్షకుణ్ణి వాళ్ళకి అప్పగిస్తే 30 వెండి నాణ్యాలు ఇస్తారట వాళ్ళు. అసలు ఏమైనా అర్థం ఉందండి? మైండ్ పోయింది వాడికి అసలు. ఆ 30 కాదు, 70 ఇవ్వడా ఏసైని అడిగితే? 3.5 ఏళ్ళు వాడి డబ్బు సంచి వాడి దగ్గరే ఉంది. అందులో వేయబడ్డ డబ్బు దొంగిలించుచు 800 నాణ్యాలు దొంగతనం చేశాడో వాడు. అసలు డబ్బు సంచే వాడి దగ్గర ఉంది. డబ్బు సంచి వాడి దగ్గరే పెట్టుకొని ప్రధాన యాజకుల దగ్గర పోయి, మా గురుగారిని అప్పగిస్తాను, నాకు ఎంత ఇస్తారు మీరు? అరే నీ నడుంకే కట్టుకున్నావు కదా డబ్బు సంచి, 30 వెండి నాణ్యాలు అంటే సరే బేరం ఓకే, సెటిల్డ్, ఈ రాత్రికి రండి నేను అప్పగిస్తా. ఏం సాధించాడు? నిత్యత్వ విలువలను చూడలేని వాళ్ళ బేరసారాలు ఇట్లాగే ఉంటాయి. వాళ్ళు చాలా ప్రమాదకారులు, డేంజరస్ పీపుల్. ఒక్కోసారి నీ ప్రాణానికి కూడా అపాయం తీసుకొస్తారు. అందుకే ఈ లోకస్తుల చేతిలో నుండి నన్ను ఏం చేయమన్నా, రక్షించుము.